యాక్షన్, ఫైట్స్, వైలెన్స్ ఇప్పుడు సినిమాల నిండా ఉన్నది ఇదే. వందల కోట్లు కలెక్ట్ చేస్తున్న ప్రేమ కథల్ని వదిలేసి వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు మన హీరోలు. చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు కూడా లవ్ స్టోరీల్ని పక్కన పెట్టేసి యాక్షన్ మీదే ఫోకస్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో లవ్ స్టోరీలు చెయ్యరా? సినిమాల్లో యాక్షన్ ఎక్కువైపోయి లవ్ స్టోరీలు తగ్గించేస్తున్నారు. స్టార్ హీరోలైతే అసలు లవ్ స్టోరీల జోలికి వెళ్లడం లేదు. ప్రభాస్ బాహుబలి నుంచి అన్ని భారీ యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా ఏ స్టార్ హీరో కూడా లవ్ స్టోరీలు చేయడం లేదు. మరోవైపు చిన్న హీరోలు కూడా యాక్షన్ రూట్లోకే వచ్చేస్తున్నారు. ఈ లిస్ట్లో నాని కూడా ఉన్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ లవ్ స్టోరీస్తో అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకున్న నాని ఇప్పుడు కంప్లీట్ మాస్ హీరో ఇమేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే దసరా, ద ప్యారడైజ్ అంటూ భారీ యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. ఇకటు మాస్, ఇటు యూత్ ని అట్రాక్ట్ చేసేలా లవ్ స్టోరీస్ ని కూడా యాడ్ చేసుకుని సినిమాలు చేసే విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు లవ్ స్టోరీలకి బ్రేక్ ఇచ్చేశారు. కింగ్డమ్ తో సాలిడ్ యాక్షన్ చూపించిన విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యంతో చేస్తున్న సినిమాలో కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతోనే సినిమా చేస్తున్నారు. లవ్ స్టోరీస్ తో క్యూట్ గా కనిపించే నాగ చైతన్య కూడా అస్సలు లవ్ స్టోరీల జోలికే వెళ్లడం లేదు. మజిలీ లవ్ స్టోరీ తర్వాత మళ్లీ అటువైపు చూడని నాగ చైతన్య తండెల్తో మాస్ హీరోగా మారడానికి ట్రై చేశారు. ఆ సినిమా హిట్ అవడంతో ఇప్పుడు చేస్తున్న సినిమాని కూడా అవుట్ అండ్ అవుట్ మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ ని లవ్ స్టోరీస్ లోనో, మహా అయితే ఫ్యామిలీ కమర్షియల్ మూవీస్ లోనో చూసాం. కానీ ఈసారి మాత్రం కొత్త అవతారంలో కనిపిస్తున్నారు సాయి ధరమ్ తేజ్. తన అప్కమింగ్ మూవీ సంబరాల ఏటిగట్టులో అవుట్ అండ్ అవుట్ వైలెన్స్ చేయబోతున్నారు. విలేజ్ డ్రామాగా కనిపిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ నెవర్ బిఫోర్ మేక్ ఓవర్ తో యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి ఆడియన్స్ ముందుకొస్తున్నారు. హీరోల చాయిస్ ఎలా ఉన్నా డైరెక్టర్లు కూడా అసలు లవ్ స్టోరీల్ని టేకప్ చేయడం లేదు. ఒకప్పుడు లవ్ స్టోరీలతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్లు కూడా యాక్షన్ సినిమాలకు మారిపోతూ లవ్ స్టోరీల్ని పక్కన పెట్టేస్తున్నారు. ఒకప్పుడు లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ గా ఉన్న సుకుమార్, హను రాఘవపూడి, శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్లు కూడా ఇప్పుడు యాక్షన్ సినిమాలతో ఎంగేజ్ అయిపోతున్నారు. ఇండస్ట్రీ హిట్లుగా అల్లు అర్జున్ కెరియర్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీలుగా నిలిచిన ఆర్యా 2 సినిమాలు చేసిన సుకుమార్ ఇప్పుడు ఫుల్ యాక్షన్ తో పుష్ప 2 చేసి మరోసారి చరణ్ తో భారీ యాక్షన్ మూవీ సినిమాలు చేస్తున్నారు. సింపుల్ హ్యూమన్ ఎమోషన్స్ ని, స్పెషల్లీ లవ్ స్టోరీస్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ప్రజెంట్ చేయడం శేఖర్ కమ్ములది స్పెషల్ ప్లేస్. అందుకే ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా లవ్ స్టోరీ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ శేఖర్ కమ్ములకి కావలసినంత క్రేజ్ తెచ్చిపెట్టాయి. అయితే లవ్ స్టోరీస్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే శేఖర్ కూడా ట్రాక్ మార్చి కుబేరా అనే థ్రిల్లర్ మూవీ చేశారు. మరి నెక్స్ట్ అయినా లవ్ స్టోరీ చేస్తారో లేదో అని చూస్తున్నారు అభిమానులు. అందాల రాక్షసి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసి యూత్ కి తెగ నచ్చేసిన లవ్ స్టోరీ. ఆ తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చిన పడి పడి లేచే మనసు, సీతారామం సినిమాలు ఇండస్ట్రీలో హను రాఘవపూడికి లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ అన్న ట్యాగ్ ఇచ్చాయి. అయితే హను కూడా సీరియస్ యాక్షన్ లోకి దిగారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఫౌజీ అనే పీరియాడిక్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కొరటాల శివ ఎంత కమర్షియల్ సినిమా చేసినా దానిలో లవ్ ట్రాక్ కి కూడా ప్యారలల్ గా ఎక్కువ స్పేస్ ఇచ్చేవాళ్లు. కానీ దేవరతో కొరటాల కూడా మారిపోయారు. లవ్ ట్రాక్ ని తగ్గించేసి కంప్లీట్ గా యాక్షన్ మీదే ఫోకస్ చేస్తున్నారు. దేవరలో జరిగింది కూడా అదే. లవ్ ట్రాక్ ని సైడ్ చేసేసి ఎలివేషన్ యాక్షన్ తోనే సినిమాని హైలైట్ చేస్తున్నారు కొరటాల. ఒకప్పుడు లవ్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్లు, హీరోలు ఇప్పుడు రూట్ మార్చేశారు. కమర్షియల్ ఫార్మాట్ ని ఓన్ చేసుకుని భారీ యాక్షన్ మూవీస్ చేస్తున్నారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం లవ్ స్టోరీస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి వాళ్ళెవరు? ఒకటే జానర్ లో సినిమాలు చేస్తే ఆడియన్స్ కి కూడా బోర్ కొడుతుంది. అందుకే హీరోలు కూడా డిఫరెంట్ లైన్స్ లో సినిమాలు చేస్తారు. అయితే అసలే వయలెన్స్ తో స్క్రీన్ నిండా బ్లడ్ బాత్ చేస్తున్న హీరోలకి డిఫరెంట్ గా దీక్షిత్ శెట్టి ద గర్ల్ ఫ్రెండ్ అనే ఇంట్రెస్టింగ్ లవ్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక, దీక్షిత్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు స్క్రీన్ మీద చూస్తే తెలుస్తోంది.
నవంబర్ 7న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో పాటు సినిమా మీద ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. సినిమాలతో రకరకాల ప్రయోగాలు చేస్తున్న శర్వానంద్ కూడా వరుసగా యాక్షన్ జానర్ ట్రై చేశారు. కానీ వర్కౌట్ అవడం లేదు. అందుకే మళ్లీ తనకు అచ్చొచ్చిన క్రేజీ లవ్ స్టోరీస్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. శర్వానంద్, సంయుక్త మీనన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న నారీ నారీ నడుమ మురారి అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగానే ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమాని సంక్రాంతి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం కూడా స్టార్టింగ్ లో లవ్ స్టోరీస్ చేసి ఇప్పుడు యాక్షన్ పాత్ లోకి వచ్చి రీసెంట్ గా కే ర్యాంప్ మూవీతో మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ టైటిల్ గా బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. మరి ఫుల్ మూవీ రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో. ఇలా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నా లవ్ స్టోరీలు పెద్దగా టచ్ చేయడం లేదు. మరి మళ్లీ లవ్ స్టోరీలు లైమ్ లైట్ లోకి ఎప్పుడొస్తాయో ఏంటో అని వెయిట్ చేస్తున్నారు లవ్ స్టోరీ లవర్స్.